కార్లో 2 టవల్ తీసుకుంటారు తొందరగా తొందరగా ప్రెస్ మీట్లో ఉండదా ఓకేనా అన్న? మీడియా మిత్రులందరికీ నమస్కారం. లోక్సభ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నటువంటి సందర్భంగా 17 నియోజకవర్గాల్లో కూడా మరి బీజేపీ నేతలు ఇటు రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో కానీ జిల్లాల్లో కానీ లేకపోతే ఆయా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో కానీ పోటీపడి ఏ నుంచి జడ్డు దాకా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు పేర్లతోటి చెప్పాలంటే. కానీ ఏ ఒక్కరు కూడా 1, 2, 3 అనేటటువంటి అంకెలు మాత్రం చెప్తలేరు. ఇంతకీ ఈ 10 సంవత్సరాలలో ఏం చేసిర్రు, వచ్చేటటువంటి ఎన్నికలలో ఏం చేయబోతున్నారు అనేటటువంటి అంశాలు మాత్రం ఏడ కూడా ఒక 1, 2, 3 అనే ఒక లెక్క చెప్పేటటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. దేశవ్యాప్తంగా కూడా మరి నిన్న ఈరోజు మొన్న ఈ 3 రోజుల నుంచి వస్తున్నటువంటి కథనాల్లో అన్ని సర్వేల్లో కూడా ప్రజల్లో సర్వే చేసినప్పుడు పేదరికం మీద, పెరిగినటువంటి ధరల మీద, దొరకనటువంటి కొలువుల మీద మాత్రమే ప్రజలు వారి యొక్క బాధల్ని చెప్పుకుంటున్నటువంటిగా అన్ని సర్వేలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఇదే యథార్థం కూడా కదా. క్షేత్రస్థాయిలో ప్రజలకి అన్నీ మంచిగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ సర్కార్ 10 సంవత్సరాలు చెవులో పువ్వులు పెట్టుడు తప్ప ప్రజలకు చేసినటువంటి అంశాలు మాత్రం ఏమీ లేవు. మరి బీజేపీ నేతలు ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద ఇంత పొడుగు లెక్చర్లు రాసుకొని వచ్చి మాట్లాడుతున్నారు కదా. మేము కట్టినటువంటివి కానీ, మేము ఇచ్చినటువంటివి కానీ, ఈరోజు మీరు నిలబడేటువంటి పరిస్థితులకు అన్నిటికీ కూడా కారణమైనటువంటిగా ప్రపంచం అందరికీ తెలుసు. కానీ మీరు ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మీ యొక్క చరిత్ర కూడా మనం జరిసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలల్లా కనీసం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు పెంచినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందా మీ సర్కార్? దీని జవాబు చెప్పండి. కనీసం వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ₹1 పెన్షన్ పెంచినటువంటి బతుకు మీద ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా ఉంటే ప్రశ్నకి జవాబులు ఇవ్వండి. ఒక పేదోళ్ళకి, వృద్ధులకి రూపాయి సాయం చేసేటటువంటిది, అన్నం పెట్టేటటువంటి గుణం లేనటువంటి మీరు ఈరోజు ఇంత పొడుగు మాట్లాడి ఈరోజు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు చేసినంత మాత్రాన అవేవి కూడా చెల్లవు. దేవుడి పేరు, ధర్మం పేరు చెప్పుకుంటా బస్తీలలో రాజకీయాలు ఎల్లదిద్దామని మరి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు దేవుడు, ధర్మం ప్రతి ఇంట్లో పాటించేటటువంటి అంశాలే. కానీ మీరు ఎన్నికల కంటే ముంగట చెప్పొచ్చింది అచ్చేదినని చెప్పొచ్చిండ్రు, ధరలని నియంత్రిస్తామని చెప్పొచ్చిండ్రు, అవినీతిని నిర్మూలిస్తామని చెప్పొచ్చిండ్రు. ఈరోజు నల్లధనాన్ని తీసుకొస్తే ధరలు తగ్గిపోతాయి, తర్వాత డాలర్ని రూపాయితోటి పోటీకి మనం తీసుకొని రావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్ని పటిష్టం చేసుకోవచ్చు, అంతేకాదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన మనం ఈరోజు ఈ దేశంలో చేయొచ్చు అని చెప్పొచ్చిర్రు. కానీ ఈరోజు ఆ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి ఎవరైనా మాట్లాడుతుంటారంటే ప్రెస్ మీట్ పెట్టినటువంటి పెద్ద మనుషులు ఎవరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అసలు మీ ముఖాలకి కనీసం వారం రోజులలో ఎన్నికలు మొదలు కాబోతున్నాయి ఫస్ట్ ఫేజు. ఇప్పటిదాకా మేనిఫెస్టో దిక్కులేదు. మీరు మా కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని, మా మేనిఫెస్టోని మాట్లాడుతూ ఉంటారు. మేము మిమ్మల్ని అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఏంటిదంటే, మీరు ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని ఆధారం చేసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నటువంటి మీరు 10 సంవత్సరాల ముంగట ఇంత పొడుస్తామని చెప్పొచ్చినటువంటి మీరు 100 రోజులలోనే నల్లధనాన్ని తీసుకొస్తాము, స్విస్ బ్యాంకులలోకించి ధరలని ఏమంటారు తగ్గిస్తాము, పెట్రోల్ డీజిల్ తగ్గిపోతాయి, ₹30కే వస్తాయి, అందరికీ కొలువులు వస్తాయి, 2022 కల్లానే మరి ప్రతి రైతుల యొక్క ఆమ్దాన్ డబల్ అయిపోతుందని చెప్పిర్రు. ఇదే 2022 కల్లా ప్రతి పేదోడికి మోడీ కట్టించినటువంటి ఇల్లు వస్తుందని చెప్పిర్రు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తెలంగాణ మొత్తం ఏ బస్తీలో తిరుగుదాం. ఒక్కటంటే ఒక్కటి మోడీ కట్టించినటువంటి ఇంట్లో బతుకుతున్నటువంటి ఒక పేదోళ్ళని చూపిస్తావా? లేకపోతే మీ బతుకులకి 10 సంవత్సరాలలో ఇగో పలానా పేద కుటుంబానికి 1 ఎకరాన్ని మేము పంచినాం అనేటటువంటి చెయ్యులున్నటువంటి సర్కారం ఇది.
దేని గురించి మాట్లాడుతుండ్రు? సామాన్యులని చాలా తేలికగా తీసుకుంటూ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మనం సర్కస్లు ఆడొచ్చు అని చెప్పి రాజకీయాలు చేస్తున్నటువంటి మీ యొక్క కుట్రలని ఈరోజు తేటతెల్లం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మీరు జవాబులతోటి రేపొద్దున ప్రచారాలకి రావాలి. తెలంగాణకి సంబంధించినటువంటి అంశానికి మనం పరిమితంలో మాట్లాడుకుంటే ఈరోజు విభజన చట్టంలో రావాల్సినటువంటి హామీలను నువ్వు ఇచ్చినటువంటి పాపానవ్వలే. పైపెచ్చు మోడీ అనేటటువంటి ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చినప్పుడల్లా మన ఆస్తులైనటువంటి కొల్లగొట్టుకొని పోతున్నటువంటి అంశాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఐటీఐఆర్ తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నువ్వు ఓన్మని చెప్పేసి ఐటీఐఆర్ని తెలంగాణకి ఏం చెత్తుకొని పోయినరు. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనకు చట్టంలో పొందుపరిచి మీకు ఖచ్చితంగా ఇచ్చేటటువంటిది అంటే మన హక్కు, మనం ఇక్కడ విజ్ఞప్తి చేస్తలేము, లేకపోతే అయ్యా అప్ప అని చెప్పి అడకదింటలేము. మీరు మాకు ఇవ్వాల్సినటువంటిదే, చట్టంలో చేసినటువంటిది ఇవ్వకుండా నీ గుజరాత్కి ఎత్తుకొని పోయినావు. నోరు తెరిచి మాట్లాడినటువంటిది ఏ ఒక్కటన్నా ఈరోజు మీ కాడ పలాంది మేము తెలంగాణకు చేసినామని చెప్పి మాట్లాడతారా? వాళ్ళు సొంత పుస్తకాలు రాసుకుర్రండి, సొంత కవిత్వాలల్లా. కిషన్ రెడ్డి గారు 4 గోడల మధ్యలో ఏదో కాన్ఫరెన్స్తో మరి ప్రజెంటేషనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో పెట్టేసేసి 9 లక్షల చిల్లర కోట్లు మేము తెలంగాణకి ఇచ్చేసినామని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. ఇక గదే పట్టుకున్నారు 9 లక్షల కోట్లు మేము ఇచ్చేసినామని. మేము కాంగ్రెస్ పార్టీకి నుంచి ఒకటే అడుగుతారు, మీ 9 లక్షల కోట్లలో మీరు ప్రధానంగా ఒక పెద్ద భాగం పలానా దానికి మేము ఇచ్చినాము తెలంగాణకి అని చెప్పనికే మీ కాడ ఏమైనా ఉందా అని అంటే ఏం మాట్లాడతారు? మీరు రోడ్లు వేసినామని మాట్లాడుతున్నారు. రోడ్లు నువ్వు కాకపోతే వెనుకడుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఏ సర్కార్ వస్తే ఆ సర్కార్ వేసుకుంటూ పోయేటటువంటిదే. కానీ మీరు వచ్చిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్లో 4 దిక్కులో కూడా హైదరాబాద్కి 4 దిక్కులో కూడా ఇండస్ట్రియల్ కారిడార్లను తెస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. తర్వాత స్మార్ట్ సిటీ వరంగల్కి ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చిండ్రు. లేకపోతే ఒక ప్రాజెక్టు జాతీయ హోదా మీరు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఈ మాట ఇచ్చినటువంటి ఏ ఒక్కటన్నా మీరు మాట మీద నిలబడ్డటువంటి చరిత్ర ఉందా? ఆఖరికి ఎయిమ్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ తెలంగాణకు మేము ఒకటి ఇచ్చినామని చెప్పి. ఆ ఎయిమ్స్ కూడా ఫస్ట్ మనందరికీ గుర్తుంది, మన రాష్ట్రం మొదలుపెట్టినటువంటి దాన్ని ఎయిమ్స్ లెక్క అని అనుకుంటే 750 పడకలు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈ రోజు కూడా 130 పడకలతోటి మాత్రమే ఉంది. అన్ని రకాలుగా వివక్షనే. ఈరోజు దక్షిణ భారతదేశానికి అయోధ్య అని చెప్పుకుంటున్నటువంటి భద్రాచల రాముల వారి మీద కూడా వివక్షణ ఆఖరికి. అరే మీరు 10 సంవత్సరాల నుంచి వచ్చి తెలంగాణకి చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. పైపెచ్చు పందికొక్కు లెక్క తింటున్నటువంటి మొన్నటిదాకా ఉంటున్నటువంటి రాష్ట్ర సర్కార్లో వెలుగబెట్టినటువంటి బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకున్నారా అని చెప్పి 100ల కొద్ది ఫిర్యాదులు ప్రజల నుంచి అసమ్మతులు వచ్చినప్పటికి కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన మీరు పోలేదు. ఈరోజు వచ్చేసి మళ్ళీ మోడీకి ఓటేసేసేయాలంటే దేనికోసం వేయాలండి? మీరు ఏం చేసిరని చెప్పి ఓట్లు వేయాలి? ఏం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది పలానా సబ్జెక్ట్లో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి నాకు వేయాలి. నీ లెక్క కడితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల లెక్క కడితే 33 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో సుమారు 2,70,000 కొల్లులు ఒక జిల్లాకు వస్తాయి. 10 తోటి డివైడ్ చేసినా కూడా కొల్లులు చూపిస్తారా మోడీ గారు? మీరు బీజేపీ నేతలని గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, క్షేత్రంలో ఉంటున్నటువంటి ప్రజానికము ఈ ప్రశ్నలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. మా ధరలు ఎందుకు పెంచినావు చెప్పని చెప్పి అడుగుండ్రి. రైతులకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన వచ్చిండు ఆందాన్ డబల్ చేస్తామనేటటువంటి సంగతి పక్కనేస్తే రైతుల బతుకులని డమాలు చేసిండు. 3 నల్ల చట్టాలు తీసుకొని వస్తే సుమారు 760 మంది పైన చచ్చిపోతే దేశ రాజధానిలా 2 చేతులు ఎత్తి దండం పెట్టి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితులు నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న నెల రోజుల ముంగట అరే డ్రోన్లు పెట్టి మరి టియర్ గ్యాస్లు కొట్టి కళ్ళు ఓడగొట్టి తర్వాత బుల్లెట్లతోటి ప్రాణాలు తీసినటువంటి రక్తపు మరకలు అంటినటువంటి ఇలాంటి పాపాత్మపు పార్టీ ఈరోజు తెలంగాణలకు వచ్చి మళ్ళీ మేము ఉద్ధరిస్తాం, మేము ఏదో పొడి చేస్తాం, మతాల గురించి విద్వేషాల గురించి లేకపోతే విష ప్రచారాల గురించి మాట్లాడు తప్ప ప్రజలకి పేదోళ్ళకి పనికొచ్చేటటువంటి అంశాలు ఏ ఒక్కటన్నా మీరు మాట్లాడుతుండ్రా? నేను అడుగుతున్నా. ధరలు నియంత్రించి లేదు, కొలువులు ఇచ్చినటువంటి పాపన పోలేదు, ఆఖరికి అవినీతిని నిర్మూలించినటువంటి పాపన పోలేదు. అరే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఈరోజు ఒక 50,000, నేను 20,000 కూడా అంటలేను, 50,000 ఒక కుటుంబం మొత్తం సంపాదించుకున్నప్పటికీ కూడా ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితులల్లా పిల్లలకి చదువులు పౌష్టిక ఆహారం తినేటటువంటి పరిస్థితి ఉందా? ఒక చేదు నిజం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 34% మంది జనాభా ఈ దేశంలో కనీసమైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్తలేదు, అంటే కనీస రుసుము వాళ్ళకు వస్తలేదు.
74% మంది పౌష్టికాహారం తింటలేరు. నీ జోబులో 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలు దీనికే సరిపోతే ఎట్లా అని చెప్పి రేపటికి దాచుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. పిల్లలకి పౌష్టికాహారం తినిపించే దాంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఎన్ని రకాలుగా విధ్వంసం అంటే 10 సంవత్సరాల్లో నీ ముఖానికి కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పుకొని 180 పైన ప్రభుత్వ రంగ సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ కట్టింది. తెలంగాణలో చెప్పాలంటే తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిని తాగుబోతాడనంట రోజుకొకటి అమ్మక తిరుగుకుంటా పొంగనాలు కొట్టినట్టు ఈరోజు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు చెమటోడ్చి ఈరోజు రక్త మాంసాలని కూడా అన్నిటిని త్యాగం చేసి మరి కట్టినటువంటి యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ 10 ఏళ్లలో అప్పనంగా అమ్ముకుంటా మీరేదో పొడి చేసినట్టు, మీరేదో జనాలకు పనికొచ్చే పనులు చేసినట్టు బిల్డప్ కొట్టి విద్వేషాలు విధ్వంసాలతోటి మాత్రమే రాజకీయాలను నడిపిస్తున్నారు. దీన్ని ప్రజలు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నేతనన్నా మన కాడికి వచ్చినప్పుడు మనం ధరల గురించి మాట్లాడదాము, మనం కులాల గురించి మాట్లాడదాము, కానీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసేదానికంటే ముందు వాళ్ళకంటే మంచిగా మీరు ఏం చేశారు అనేటటువంటి ఒక్క ప్రశ్న మీరు అడుగుండ్రి. రైతులైతే మా మీద సబ్సిడీలు ఎందుకు తీసేసామని అడుగురి. ఒక మహిళ పేరు మీద భూమి ఉంటే 90% సబ్సిడీలతోటి పనిముట్లు వచ్చేటివి. ఈరోజు సబ్సిడీలు ఉన్నాయా? అరే డీజిల్ ధర ఒక చేతితో అంటాడు 6,000 రూపాయలు మేము అకౌంట్లో వేస్తున్నామని. ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తారు ప్రజల మీద అనంటే ఒక టెక్నాలజీ కానీ మోడర్నైజేషన్ కానీ ఎవరైనా ఈ దేశ హితం కోసము ప్రజలకు బాగుపడాలని చెప్పి వాడతారు. అసొంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు? డీజిల్ ధరలు ఎంత ఉండే 3.5 రూపాయలు ఒక లీటర్ మీద కాంగ్రెస్ హయాంలో వసూలు చేసేది పన్ను. ఒక స్థాయిలో బీజేపీ 33.5 రూపాయలకు పోయింది వసూలు చేసుకుంటా. అది తగ్గించాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదు. ఏమనంటే పెరిగినప్పుడల్లా ఇంటర్నేషనల్ క్రూడ్ చూపిస్తాడు, అగో కాడ పెరిగింది కాబట్టి మేము ఇక్కడ పెంచినామని చెప్పి. మరి ఆడ తగ్గినప్పుడు ఈడెందుకు తగ్గిస్తలేవు? ఇప్పుడు ఎన్నికల కంటే ముంగడ మరి ఆడ తగ్గలే, ఈడ 2 రూపాయలు ఎట్లా తగ్గింది? యవ్వన్ చెవులలో పువ్వులు పెడతారు ఈ పువ్వు పార్టీ వాళ్ళు వచ్చి. తెలంగాణకు చేసింది ఏంటి అని అంటే జవాబులు లేవు, దేశంలో ప్రజలకు ఏం చేసిరంటే జవాబులు లేవు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, బీజేపీ మీరు ఇక్కడ బలోపేతం కానికే కారణం ఏంటి అని అంటే మోడీది ఏదో మాన్యా నడుస్తుందంట. అగో పక్క రాష్ట్రంలో నడుస్తుంది, ఇంకో రాష్ట్రంలో నడుస్తుంది, అంతటా అదే నడుస్తుంది. మీ అందరికి ఒక చేదు నిజం చెప్పాలి, ఆ రాష్ట్రంలోకి పోయి కూడా ఈడ బాగా నడుస్తుంది కాబట్టి ఆడవట్లేరు అని అడుగుతారు. లేకపోతే ఇంకో రాష్ట్రంలోకి పోయి ఈడ బాగా నడుస్తుంది కాబట్టి ఆడవట్లేరు అని అడుగుతారు. ఈ రాష్ట్రంలో కూడా గంతే. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. హర్యానాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉండేటటువంటి చాలా ఊర్లు ఈరోజు బీజేపీని బహిష్కరణ చేసినాయి. మీరు అధికారంలో ఉంటున్నటువంటి రాష్ట్రంలో మీ పార్టీని బహిష్కరణ చేసినాయి. ఆఖరికి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయినటువంటి దగ్గర ఈరోజు బీజేపీ ప్రచార రథాలు పోతే మొత్తం విధ్వంసం చేసి ఊర్లలోకి రాని అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ చేదు నిజాలు ఏవి కూడా ఇక్కడ చూపించేటటువంటి పరిస్థితి లేదు. తమిళనాడు గురించి మాట్లాడతారు, ఏదో దక్షిణ భారతదేశంలో ఏదో ఉరగబెట్టేసారు మనకు అన్నిటికీ ఇచ్చిర్రు అని చెప్పి. మనం కడుతున్నటువంటి దానికంటే మనకు వచ్చేటటువంటిది మనం రూపాయి కడితే మనకు వస్తుంది చారనన్న. అరే మన ఆత్మగౌరవ విషయము మనకి ఇవ్వాల్సినటువంటి ఇస్తలేవు సరే వేరే సంగతి, కానీ అబద్ధాలు విద్వేషాలు విధ్వంసాలతోటి విలువలు లేకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటటువంటి కుట్ర బీజేపీ చేస్తుంది. ప్రజా పరిపాలనతో ముందుకు సాగుతున్నటువంటి యొక్క రాష్ట్రంలో మన నోటికాడి బుక్కని ఎడమ కాలుతో తన్నేటటువంటి కుట్ర కొనసాగుతుంది. బీజేపీ ఈడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రేపొద్దున ఏది కేంద్రంలో అధికారంలో వస్తే రాష్ట్రంలో ఉంటున్నటువంటి అధికారం మేము కూలగొడతామని చెప్పి మాట్లాడుతుంది. ఇన్ని రోజులు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి వస్తే ఉచిత రవాణా ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, లేకపోతే డ్వాక్రా మహిళలకు మనం ఆదుకుంటున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షలకి 10 లక్షలు పెంచింది మీరు చూస్తూ ఉన్నారు. కొలువులకు సంబంధించినటువంటి చిత్తశుద్ధి మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ కూడా మళ్ళా పక్కదారేయానికే నోటికాడి బుక్క తననికే మళ్ళీ కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా ఒకటే అంశం మీద బీజేపీ నేతల దగ్గర మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిది అనేటటువంటి సింగిల్ ప్రశ్నతోటి దయచేసి ప్రజలు మొత్తం ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అండ్ బీజేపీ నేతలు ప్రెస్ మీట్లలో మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి లేకపోతే ప్రాంతాలకు సంబంధించి లేకపోతే బోగస్ మాటలకు సంబంధించినటువంటి అంశాలే తప్ప ప్రజలకి పనికొచ్చేటటువంటి అంశాలు ఏమాత్రం ఉండట్లేదు. రేపొద్దున బీజేపీకి ఓటేస్తే దేశవ్యాప్తంగా కూడా మొన్ననే కర్ణాటకలో మనం చూసినాం రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఏమైందో, మనం మణిపూర్లో ఆల్రెడీ చూస్తున్నాం రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉంటే ఏమైందో, కేంద్రంలో ఉండి కూడా కనీసం చర్యలు తీసుకున్నటువంటి పాపన ఓలే. స్కూల్ పిల్లల చేతులలో కత్తులు కటారాలు చూస్తున్నటువంటి అంశాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మొన్నగా మధ్యప్రదేశ్లో చూసినాం, ఒక దళితుడు పాల క్యాన్ని దాకిండని చెప్పేసేసి అదేదో బస్తాన్ని బండికి తాడుకి కాలు చేతులు కట్టి తీసుకొని పోతే
చచ్చిపోయినటువంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి మీరు అరే నా అధికారిక ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారమే బీజేపీ పాలిత ప్రాంతాలలో దళితుల మీద దాడులు ఎక్కువ ఉంటున్నాయని నేనుగా చెప్పేది. సర్కార్ లెక్కలలో ఉన్నాయి. ఈరోజు కొంతమంది వచ్చి ప్రెస్ మీట్ల ముంగట మాట్లాడుతూ ఉన్నారు బీజేపీతో మనందరికి మంచిగా అవుతుందని. అన్నా మన స్వార్థంని పక్కన పెడతాం జరిసేపు. ప్రజల యొక్క మంచి గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను ఒక దాన్ని మొత్తం అడ్డం వేసేసుకుంటా, దాని మీదకి రాజకీయం నడుపుతా అంటే మీ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది. కానీ సమాజ హితం కావాలనుకుంటే ప్రజా పరిపాలనలో సంక్షేమాలు అందరికీ చేరుతున్నాయి. దాంట్లో ప్రధాన భాగము పెద్ద భాగం కూడా క్షేత్రస్థాయిలో పేదవాళ్ళకు పోతున్నాయి. దయచేసి పేదవారి నోటికాడి బుక్కని తన్నేటటువంటి కుట్రలు చెయ్యకండి. మీ స్వార్థం కోసం మీరు పార్టీలలో కలిసినందుకు అట్లాంటి తప్పిదాలు చేస్తే మిమ్మల్ని క్షమించేటటువంటి పరిస్థితులు చరిత్ర ఒప్పుకోదు. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రజల్లో చైతన్యపరుచుకుంటూ అటు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ తర్వాత రాష్ట్ర స్థాయిలో కానీ అదే ముఖ్యంగా జాతీయ స్థాయిలో కానీ ప్రజలకేం కావాలి, ప్రజల కోసం పరిపాలన కావాలి, ప్రజా సర్కారులు ఏర్పడాలి, ప్రజల సంక్షేమం గురించి చూసేటోడు ఉండాలి. అరే మన ఇంట్లో ఎవరికైనా మంచి చెడు జరిగితే ఆసుపత్రికి పోతే జీవితకాలం సంపాదించినటువంటి ఆస్తులు ఒక వారం రోజులు ఐసీయూలు ఉంటే అయిపోయేటటువంటి పరిస్థితులకు వచ్చింది. మరి ఎందుకు నిర్మూలించలే, ఎందుకు నియంత్రించలే, వీటి గురించి చర్చ ఎందుకు వస్తలేదు? చర్చ జరగాల్సింది దీని మీద. రియల్ లైఫ్ను చూసి మనం గిట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే, మరీ ముఖ్యంగా యువతకు చెప్తా ఉన్నా, రియల్ లైఫ్ను చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే రియల్ లైఫ్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవుతాం. మన బతుకులు అదో గతి పాలవుతుంది. జూదాన్ని పెంచి పోషిస్తున్నారు అధికారికంగా. ఈరోజు ఐపీఎల్ అని చెప్పి బెట్టింగ్లలో ఎట్లా పిల్లలు నాశనం అయిపోతున్నారో చూస్తూ ఉన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి ఈరోజు తల్లిదండ్రులను కొడితే బయటకు వచ్చినటువంటి చెప్పుకోలేనటువంటి దుస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంటి సంసారంలో జరిగేటటువంటి వ్యవహారాలని ఈరోజు రాజకీయాలే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మాదక ద్రవ్యాలను దూరం చేయాలన్న రాజకీయమే చేస్తుంది, జూదాల నుంచి పిల్లల్ని కాపాడాలన్న రాజకీయమే చేస్తుంది. కానీ వీటిని పెంచి పోషించి పిల్లలని పక్కదారి పట్టించి మా యొక్క పబ్బం గడుపుకోవాలనేటటువంటి బీజేపీ ఎత్తుగడలని తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం తిప్పు కొట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? మీరే అంటారు కదా నా కమెంట్ అని. ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ దెమ్. మేము గిట్ట తప్పు చేస్తే ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ దెమ్. తప్పులు ఏం చేయలేదు కాబట్టి పారదర్శకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. మీరు అడిగేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా ఒకవేళ ప్రభుత్వంలో ఏమైనా వైఫల్యాలు కనిపిస్తే మీరు దాన్ని అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, కోర్టులలో కూడా మీరు పోవచ్చు. అట్లాంటిది ఏం లేదు. కేవలం క్రిటిసిజంకి మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ నేతల మాటలు మనం పట్టుకుంటే ఇవన్నీ రియల్ ఇష్యూస్ నుంచి డైవర్టింగ్ పాలిటిక్స్ అంటారు. నేను ఇప్పటిదాకా చెప్పింది కూడా నేను గదే. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు కాకుండా పక్కదారి పట్టించేటటువంటి టాపిక్స్ మాత్రమే మాట్లాడుతారు. చేరికల గురించి మాట్లాడుతారు, లేకపోతే ఇంకొక దాని గురించి మాట్లాడుతారు, ఏదో భూమికి సంబంధించి మాట్లాడుతారు. ఎస్, ఇవి మాట్లాడరు, ఇది ఒక భాగం అని మనం అనుకుందాం. కానీ ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది? లోక్సభ ఎన్నికలు మనకు అవుతున్నాయి. అరే జాతీయ పార్టీలకు మీ పార్టీ ఒరగబెట్టినటువంటిది ఏంటిది తెలంగాణకు అనేటటువంటి దానికి జవాబులు చెప్పరని మేము అంటున్నాం. పిల్లలు ఆకలి కొంటే, పసిపిల్లలు మరీ ముఖ్యంగా ఆకలి కొంటే నన్ను అడగలేదు కాబట్టి నేను తిండి పెట్టలేదు కాబట్టి వాళ్ళు చచ్చినా పర్వాలేదు అని తల్లి అంటదా? పసిపిల్లలు పాల కోసం ఏడుస్తుంటే నన్ను అడగలేదు కాబట్టి నేను పెట్టలేదని చెప్పి తల్లి అంటదా? కన్న తల్లికి తెలియదా? ఈరోజు రాష్ట్రాలు అనేటటువంటిది కేంద్ర సర్కార్కి పిల్లలు లాంటివి కదా. ఎవరికి ఏం కావాలి? అయినా చట్టం ఉంది కదా, చట్టంలో ఉన్నది కదా. అడుగుతానే మేము పెడతామనేటటువంటి అంశం ఏముంది? చట్టంలో నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు నువ్వు ఉన్నావు, చేస్తామని చెప్పి తెలంగాణకు వచ్చినప్పుడల్లా నువ్వు ఈడ ప్రవచనాలు ఇచ్చిపోయినావు. మరీ ముఖ్యంగా ఈడ అన్యాయం జరిగిపోతుంది, అవినీతి జరిగిపోతుందని చెప్పి పెద్ద పెద్ద పలుకులు పలికిపోయినావు. ఈరోజు వచ్చి రిపోర్ట్ కార్డు గురించి మాట్లాడంగానే మీరు అడగలేదు కాబట్టి మేము చేయలేదు. పోనీ అట్లనే ఒప్పుకుంటారు మీ మొఖాలకి రాష్ట్రానికి ఏం చేయలేదని. మీరు చేయలేదనేటటువంటి అంశం అయితే చెప్పురి. సరే అడిగిర్రా అడగలేదా అనేటటువంటి అంశం మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అడిగితేనే నువ్వు చేస్తావా? మరి అన్న అడిగినాం, అవినీతి మీద చర్యలు తీసుకోమని చెప్పని అడిగినాం, ఎందుకో తీసుకోలేదు.
కల్వకుంట్ల కుటుంబం మీద బీజేపీ ప్రత్యక్షంగా పెట్టినటువంటి ఒక కేసు చెప్పుండ్రి ఈ 10 ఏళ్లలో. ఏడనో ఆమ్ ఆద్మీ పార్టీ మీద చర్యలు తీసుకుంటే యాక్సిడెంటల్గా కవితమ్మ లోపడిపోయింది. ఇదే బీఆర్ఎస్ పార్టీ మీద డైరెక్ట్ పెట్టినటువంటి కేసు ఒకటి చెప్పరాదురి. బీజేపీ కాడ చెప్పనికే ఏం లేవు. బీజేపీ తెలంగాణ ప్రజలని నిండా ముంచనీకే సిద్ధపడ్డది. ఎందుకంటే ఆల్రెడీ ముంచిరు కూడా. అరే అయోధ్యకి ఏరోప్లేన్లు వేస్తుంటే దండం పెట్టి స్వాగతిద్దాము మనం. కానీ ఎందుకు 7 రైళ్ళు ఉంటున్నటువంటి భద్రాచల శ్రీరాముల వారి గుడికి మాత్రం 2 రైళ్ళని చేసిండ్రు? ఇవి మేము ప్రశ్నిస్తున్నాము, మీరు మాకు జవాబులు చెప్పండి. అరే చెత్త వేసేటటువంటి జాగ లేదు మన రాముల వారి గుడి కాడ, గోదాట్లో పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ దక్షిణాదిని ఉంటున్నటువంటి అయోధ్య అని పేరున్న మన భద్రాచల రాముల వారి మీద వివక్ష ఎందుకు? తెలంగాణ మీద వివక్ష ఎందుకు? అదే యూపీ మొత్తం అడిగింది కాబట్టి అన్ని ఎయిమ్స్లు ఇచ్చినావు, అన్ని కథలు ఇచ్చినావా? వాళ్ళు అడిగిర్రా నేను? అది కూడా చట్టంలో మేము చెప్పినాం కాబట్టి చేసినామన్నాను. తెలంగాణ రాష్ట్రం కాదా? తెలంగాణ ప్రజలు మనుషులు కాదా? మనకంటే ఒక ఆత్మగౌరవం లేదా? మీ స్వార్థం కోసం మాత్రమే, నేను మళ్ళా చెప్తున్నానా, మీ స్వార్థం కోసం మాత్రమే ఈరోజు రాజకీయాల్లో కండువాలు అవి కప్పేసేసుకొని ఈరోజు రాష్ట్రం ఏమైనా నాశనం అయిపోయి, పిల్లల బతుకు ఏమైనా ఆగం కానీ, నిరుద్యోగులు ఏమైనా సావని, రైతులు ఏ బయలనన్నా వడని. మేము మాత్రం మా స్వార్థం, మాకు పదవులు కావాలనేటటువంటి సంకల్పంతో బీజేపీ నేతలు బయటకు వస్తుంటారు. కానీ సమాజ హితం కోసం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఇది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏమన్నా నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాల నుండి కనీసం మేము ఎదురు మాట్లాడేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు మా కాడ లేవు. ఏ రోజు కూడా కలిసినటువంటి పాపాన మేము పోలేదు. ఇలా ఉన్నట్టే కానీ ఒక శవాల లెక్కనే మేము బతుకున్నాము. ప్రజాపాలన సాగుతుంది, మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకోండి అని చెప్పి వచ్చిండ్రు, స్వాగతించినాం. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు కూడా బయటకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే గుజరాత్లో మరి ముంద్రా పోర్టుకి సంబంధించి కూడా మీరు ఒక అంశం చెప్పి నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా. ముంద్రా పోర్టులో రికార్డు స్థాయిలో టన్నుల కొద్ది మాదక ద్రవ్యాలు దొరుకుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకోలే. ఆ పోర్టులో వచ్చినటువంటి టన్నుల కొద్ది మాదక ద్రవ్యాలు ఏ పసిపిల్లల పొట్టలకు పోతున్నాయి? అసలు దాన్ని తీసుకొచ్చినటువంటి వారి మీద ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలే? ఎందుకంటే బీజేపీ మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది, చేసేది మొత్తం లంగా పనులు కాబట్టి. నేను బెట్టింగ్ల గురించి చెప్పిన, మాదక ద్రవ్యాల గురించి చెప్పిన, ఇక నల్లధనం గురించి మనందరికి తెలిసినటువంటి అంశమే. వచ్చిన 100 రోజులలో వెనకకు తెస్తామన్నాడు, కానీ 4 రెట్లు పెరిగింది. 4 రెట్లు నల్లధనం పెరిగింది. మరి ధరలు ఒకవేళ నల్లధనం బయటకు వచ్చినట్టే నియంత్రించాలిగా. నల్లధనం ఎందుకు తెస్తలేవు అనగానే అక్కడ చట్టాలు ఒప్పుకుంటలేవు, మీకు తెలియదు. ఏంది జవాబు? చేతగానప్పుడు ఎందుకు మాట్లాడను? ప్రభుత్వ రంగ సంస్థల్ని పటిష్టం చేయనికనే నా సర్కారు కావాలని చెప్పి కొట్లాడను, కొలువులు ఇయనికనే నా సర్కారు కావాలని కొట్లాడను. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని పెట్టినటువంటి పాపన వాళ్ళే 10 ఏళ్ళలో. ధన్యవాదాలు.